మన భారతదేశం ఎన్నో రకాల సంపదలకి సొంతం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మూలికా సంపద. ఏమాత్రం ప్రత్యేకత లేనట్టు కనిపించేటటువంటి గుంటల పక్కన ఆ చలమల దగ్గర కనిపించేటటువంటి ఒక మొక్క ఉంటుంది. అదే గుంట గలగర లేదా గుంట కలగర. అయితే ఆరోగ్యానికి గుంట గలగర అద్భుతమైనటువంటి ఔషధం అని మీకు తెలుసా? మరి దీంట్లో ఉండేటువంటి మహత్తర గుణాలు ఏమిటి? కాలేయ సంబంధిత సమస్యలకు ఈ గుంట గలగర దివ్యమైన ఔషధం. అయితే సరైన మోతాదుని ఎలా తెలుసుకోవాలి, ఎలా వాడాలి? అధిక రక్తస్రావాన్ని నియంత్రించగలుగుతుంది ఈ మొక్క. కానీ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చర్మ వ్యాధుల నుంచి జుట్టు సమస్యల వరకు గుంట గలగర ఎన్నో రకాల రోగాలకి పరిష్కారం కింద ఉంటుంది. మరి దీని పూర్తి ఉపయోగాలు ఏమిటి? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం ఏమాత్రం ప్రత్యేకత లేనట్టు కనిపించేటటువంటి ఈ చిన్న మొక్క గుంట గలగర, దీంట్లో ఉండేటువంటి ఔషధ విలువల్ని మనం తెలుసుకుందాం. చాలామంది దీన్ని క్యాజువల్గా గడ్డి మొక్క అనుకుంటూ ఉంటారు, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఇది మీకు కనపడితే మాత్రం ఒక బంగారం మీకు దొరికినట్టే. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అన్ని ఔషధ ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ముఖ్యంగా దీని గురించి చెప్పాల్సి వస్తే, ఇది గుంట గలగర అనేది ఆరోగ్యానికి మొత్తానికి ఆయువు పొట్టు అని చెప్పొచ్చు. చాలామంది భృంగరాజని ఏదో జుట్టుకి సంబంధించినటువంటి మొక్క అనుకుంటారు. కానీ మొత్తం కాలేయం దగ్గర నుంచి అనేక సమస్యలకు ఇది పరిష్కారం. ఇది చాలామందికి తెలియదు. ఇదే మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడో మారుమూల గ్రామాలలో చిన్నపాటి పొదల మధ్య నిశ్శబ్దంగా పెరిగేటటువంటి ఈ మొక్క గురించి ఎప్పుడైనా మీరు అసలు విన్నారా? ఇది కేవలం ఒక ఆకుపచ్చని చిన్న మొక్క మాత్రమే కాదు. ఎన్నో ఆయుర్వేద గ్రంథాలలో దీని శక్తిని గురించి చెప్పారు, వివరించారు. కాలేయానికి ప్రాణం పోసే గుణం, జుట్టుకి జీవం పోసేటటువంటి శక్తి, ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని తనలో దాచుకున్నటువంటి పరిష్కరించేటువంటి గొప్ప శక్తిని ఈ మూలిక కలిగి ఉంది. తరతరాలుగా మన పూర్వీకులు దీని ఔషధ గుణాలని ఆచరిస్తూ ఆరోగ్యంతో ఉన్నారు. ఈ మొక్క మన శరీరంలో ఉండేటువంటి ప్రతి కణానికి కూడా కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. నా కేశః ఫలిత కేశాహ యస్య భృంగరాజ కరే అని ఆయుర్వేదంలో దీని గొప్పతనాన్ని చెప్పారు. అంటే ఎవరి చేతిలో అయితే ఈ భృంగరాజు అనేటటువంటి ఈ చిన్న మొక్క ఉంటుందో వాళ్ళకి తెల్ల జుట్టు సమస్య ఉండదు అని అర్థం. గుంట గలగర మొక్క ఎన్నో విస్మయపరిచేటువంటి శాస్త్రీయ నిజాలతోటి పాటు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానాన్ని అందుకుంది. ఇది కేవలం ఔషధ మొక్క మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిలో, జానపద వైద్యంలో దీనికి గొప్ప ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జుట్టుకి సంబంధించినటువంటి ఆరోగ్యం కోసం దీన్ని ఎక్కువగా వాడతాం. అలాగే కాలేయ సంరక్షణలో ఇది ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చాలామందికి ఈ రహస్యం తెలియదు. ఇది కేవలం రోగాన్ని నయం చేయటమే కాదు, శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేస్తుంది. పైచరసం తాలూకు ఉత్పత్తిని ఇది పెంచుతుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఈ మొక్కని ఒక టానిక్ రూపంలో వాడటం వల్ల శరీరానికి పుష్టి పెరుగుతుంది. వ్యర్థ పదార్థాన్ని బయటకు పంపేటటువంటి గొప్ప శక్తి దీనికి ఉంది. అయితే మరి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఈ మొక్కని ఎలా గుర్తుపట్టాలి అంటే ఫార్మకోగ్నసీ అంటారు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. మొక్క వివరాలు తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గుంట గలగర వృక్షశాస్త్ర నామం ఏమిటి? ఎక్లిప్టా ఆల్బా. వృక్షశాస్త్రనామం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, చూడండి, కొన్ని చోట్ల గుంట గలగర అంటారు, కొన్ని చోట్ల గుంట గలగర అంటారు, కలగర అంటారు. ఇలా రకరకాల పేర్లతోటి మారుతూ ఉంటాయి లోకల్గా పేర్లు. కానీ బొటానికల్ నేమ్ ఏంటంటే కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా డౌట్ అనిపించినప్పుడు ఆ మొక్క ఇది అవునా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఉపయోగపడేది బొటానికల్ నేమ్, వృక్షశాస్త్ర నామం. దీని పేరు ఎక్లిప్టా ఆల్బా. దీన్ని సాధారణంగా భృంగరాజు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. మన తెలుగు ప్రాంతంలో దీన్ని చెప్పుకున్నట్టుగా గుంట కలగరని, గుంట గలగరని ఇలా రకరకాల పేరుతో పిలుస్తారు. ఈ మొక్క సుమారుగా ఒక 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు చిన్న పొదలాగా పెరుగుతుంది. దీనికి తెల్లటి పువ్వులు ఉంటాయి. అలాగే ముదురు ఆకుపచ్చ రంగులో ఆకులు కూడా ఉంటాయి. ఈ మొక్కలో ఆల్కలాయిడ్స్, ఇలాగే ఎన్నో రకాల జీవరసాయన సమ్మేళనాలు ఉంటాయి. దీని ఔషధ గుణాలకు ఈ ఆల్కలాయిడ్స్ మెయిన్ కాజ్. గుంట గలగర సాధారణంగా తేమ ఉన్న నేలలు, ముఖ్యంగా వరి పొలాల గట్ల వెంబటి, అలాగే చెరువుల కాలువల దగ్గర, ఇక్కడ ఇలాంటి చోట్ల విస్తృతంగా మీకు పెరుగుతుంది, కనిపిస్తుంది. ఈ వర్షాలు పడే రోజుల్లో కూడా ఇది బాగా విస్తారంగా పెరుగుతుంది.
భారత ఉపఖండం అలాగే ఆగ్నేషియా ప్రాంతాలలో ఇది ఎక్కువగా విస్తరించి కనిపిస్తుంది. గుంటగలగ తాలూకు ఆ మొక్క ఆకులు, పువ్వులు, వేర్లు, కాండం మొత్తం కూడా అంటే పంచాంగాలు కూడా ఔషధం కింద వాడదగినవి. దీన్ని పొడి రూపంలో వాడుకోవాలనుకుంటే అంటే మొక్కను తెచ్చుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకుని వాడుకోవాలనుకుంటే 2 నుంచి 3 గ్రాములు, కషాయ రూపంలో వాడుకోవాలంటే 60 నుంచి 80 మిల్లీలీటర్ల మోతాదులో దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఆకు రసం అనుకోండి, అంటే ఆకుని తెచ్చి దంచి రసం తీసి అంటే గుజ్జుగా దంచి గుడ్లో వేసి పిండితే రసం వస్తుంది. దాన్ని 5 నుంచి 10 మిల్లీలీటర్లు అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా వాడుకోవాల్సి ఉంటుంది. సరే, మరి అసలైన విషయం ఒకటి ఉంది. దీని ఔషధ ప్రయోజనాలు అంటే ఈ మెడిసినల్ యూజెస్, వీటిని మీరు తెలుసుకోవాలి. గుంటగలగర కాలేయ వ్యాధులు, కామెర్లు, జ్వరాలు, పసిపిల్లల తాలూకు రొంప, అలాగే అధిక రక్తస్రావం అంటే మెనరేజియా, చర్మ వ్యాధులు, ఇంకా జుట్టు నెరిసిపోవటం, జుట్టు రాలటం, ఇలాగ ఎన్నో రకాల సమస్యలకు చక్కటి ఔషధం కింద పనిచేస్తుంది. వీటి గురించి వరుసగా మనం తెలుసుకుందాం. మెయిన్గా చాలామందిని చాలా రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే సిటీస్లో అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో వైద్య సహాయం అందటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే అసలు నిజానికి ఈ వైద్య సహాయం అందక చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఈ వ్యాధులు అలాగే వాటి తాలూకు బాధలు, వీటితోటి చాలామంది జీవితాంతం సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ మెడిసిన్స్ని అంటే మందు మొక్కల్ని కనుక గుర్తుపట్టి వాడుకోగలిగితే ఇంటిలో పాదికి ఇవి సర్వ్ చేస్తాయి. ఉదాహరణకి మన ఇండియాలో చాలా కామన్గా, ఈవెన్ నా దగ్గరికి కూడా ఎక్కువ మంది సమస్యతో వస్తూ ఉన్నారు. అదేంటంటే కాలేయ సంబంధ వ్యాధులు, అలాగే ప్లీహ సంబంధ వ్యాధులు. ఈ లివర్ డిసీజెస్ కానీ, స్ప్లీన్ డిసీజెస్ కానీ ఇవన్నీ ఈ రోజులలో బాగా పెరిగిపోయాయి. కాలేయపు వాపు అంటే హెపటోమెగాలి అంటారు. అలాగే కామెర్లు అంటే జాండిస్, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కళ్ళు పసుపు రంగులోకి మారతాయి. అలాగే ఆకలి ఉండదు, మెయిన్ లక్షణం ఇది. అలాగే శరీరం ఏమో పాలిపోయి కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల తీవ్రమైన బలహీనత, జీర్ణ సంబంధ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యలు ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అలాగే ఆల్కహాలిక్ లివర్ అంటారు అంటే మద్యం తీసుకోవటం వల్ల, కొన్ని మందుల తాలూకు దుష్ప్రభావాల వల్ల వస్తూ ఉంటాయి. పచ్చకామెర్లు ముఖ్యంగా హెపటైటిస్ వైరస్ వల్ల వస్తూ ఉంటాయి. ఏదేమైనా ఇలాంటి కాలేయ సమస్యలు ఉన్నప్పుడు కామెర్లకి ఇది బాగా పనిచేస్తుంది. గుంటగలగర ఆకు రసం, దీన్ని 5 నుంచి 10 మిల్లీలీటర్లు ఉదయం సాయంత్రం కూడా తేనెతోటి కలిపి తీసుకోవాలి. తీవ్రమైన కామెర్లు ఉన్నప్పుడు దంచిన ఆకు ముద్ద, అలాగే చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా పెరుగుతోటి కలిపి ప్రతిరోజు ఎంప్టీ స్టమక్ మీద అంటే పరిగడుపున 1 వారం రోజుల పాటు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. గుంటగలగర ఈ కాలేయ కణాలని రక్షిస్తుంది. పైత్యరసం తాలూకు సరైనటువంటి ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది. దీంట్లో ఒక చేదు తత్వాలు ఉంటాయి. ఇవి ఆ టాక్సిన్స్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. అలాగే ఇంకొకటి ఏంటి, పిలిస్తే పలికేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఫీవర్స్ అంటే ఈ జ్వరాలు. ఈ జ్వరాలలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు శారీరక ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అలసట, తలనొప్పి, ఒడినొప్పులు ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది శరీరం తాలూకు ఆ ఇన్ఫెక్షన్ తోటి పోరాడుతున్నటువంటి సంకేతం. జ్వరం అంటే ఏమిటి అంటే ఇన్ఫెక్షన్కి మన శరీరం పోరాడుతుంది వ్యతిరేకంగాని. జ్వరాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, లేకపోతే జలుబు, ఫ్లూ ఇలాగ ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఏదేమైనా జ్వర తీవ్రతను తగ్గించడం అవసరం. శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించడం అవసరం. దానికి ఒక 10 మిల్లీలీటర్లు అంటే 2 టీ స్పూన్ల గుంటగలగర ఆకు తాలూకు లేకపోతే మొక్క మొత్తాన్ని దంచి రసం తీసి ఆ రసానికి కొంచెం దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవాలి. గుంటగలగర జ్వరాన్ని తగ్గించే గొప్ప లక్షణాన్ని కలిగి ఉంది. ఇది శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మేజర్గా చాలామంది తల్లిదండ్రులు భయపడేది, ఇబ్బంది పెట్టేది వాళ్ళని ఏంటంటే ఈ పసిపిల్లల తాలూకు ఈ రొంపని కంట్రోల్ చేయడం అనేది చాలా ముఖ్యం. పసిపిల్లల్లో రంపు ఉన్నప్పుడు ముక్కు గారుతుంది, తుమ్ముతూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. ఇది పిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పిల్లల్లో ఈ రొంప వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్, వాతావరణంలో మార్పులు, ఎలర్జీలు ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఈ రొంప ఇంకా ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లలకు ఇమ్యూనిటీ తగ్గటం వల్ల సాధారణంగా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ రొంపని తగ్గించుకోవడానికి 2 చుక్కల గుంటగలగర రసాన్ని 10 చుక్కల తేనెతో కలిపి ఇవ్వవచ్చు 6 నెలలు దాటిన తర్వాత. ఇది కారుతున్న ముక్కు జలుబుని తగ్గిస్తుంది. గుంటగలగరలో ఉండేటువంటి యాంటీవైరల్ గుణాలు కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కానీ ఇవన్నీ ఆ శ్వాసకోశం తాలూకు ఇన్ఫెక్షన్ నుంచి రిలీఫ్ని ఇస్తాయి. శ్లేష్మాన్ని పలచబరిచి బయటికి పంపడానికి సహాయపడతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన మహిళలకు సంబంధించినటువంటి విషయం ఉంది. ఇది అధిక రక్తస్రావం అంటే దీన్ని వైద్య పరిభాషలో మెనోరేజియా అంటారు. ఇలాంటి మెనోరేజియాలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అధిక రక్తస్రావం వల్ల నెలసరి సమయంలో ఎక్కువ రక్తం పోతూ ఉంటుంది. దీనివల్ల అలసట, బలహీనత,
అలాగే ఇంకా నిస్త్రాణ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇది స్త్రీల ఆరోగ్యం పైన విపరీతమైనటువంటి పెను ప్రభావాన్ని చూపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉండటం, పాలిప్స్ పెరగటం, ఇన్ఫెక్షన్స్, ఇంకా థైరాయిడ్ సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి రక్తస్రావానికి కారణమవుతూ ఉంటాయి. ఏదేమైనా ఇలాంటి రక్తస్రావాన్ని తగ్గించడం అవసరం. దానికి గుంటగలగర ఆకుల రసం లేదా కషాయం ఉపయోగపడుతుంది. కషాయం అయితే 60 to 80 మిల్లీలీటర్స్ రోజుకి 2 పూట్ల కూడా 30 రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వైద్య సలహాతో తీసుకోవడం అనేది అవసరం. గుంటగలగర రక్తస్రావాన్ని కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉంది. ఇది రక్తనాళాలని స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను సాధించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మన అంగప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది ఏమిటి అంటే చర్మం. కాబట్టి పెద్ద చెట్టుకి గాలి తాకిడి ఎలా ఎక్కువ, అలాగా ఈ పెద్ద చర్మానికి చర్మ వ్యాధుల తాకిడి ఎక్కువ. వీటిని తగ్గించడం చాలా అవసరం. చర్మ వ్యాధుల్లో దురద ఉంటుంది, వాపు ఉంటుంది, దద్దుర్లు ఉంటాయి, పొడి చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎరుపుదనం లాంటి అనుబంధ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చర్మం పైన ఎలర్జీలు, ఇన్ఫెక్షన్స్, గాయాల వల్ల సాధారణంగా చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. చర్మ వ్యాధులు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఆఖరికి ఎలర్జీల వల్ల కానీ, ఎలర్జీ తాలూకు ప్రతిచర్యల వల్ల కానీ, ఇంకా వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఈ స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అలాగే ఫైలేరియాసిస్ తాలూకు వాపు, గ్రంథుల వాపు ఇలాంటి వాటిని తగ్గించడానికి కూడా గుంటగలగర ఉపయోగపడుతుంది. జ్వరాల్లో కానీ ఇలాంటి వాటిలో కానీ ఈ గుంటగలగర ఆకు రసాన్ని కొంచెం నువ్వుల నూనెతో కలిపి వాపు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. స్కిన్ డిసీజెస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే వాపు ఉన్నప్పుడు కానీ, ఈ దెబ్బలు తగిలి రక్తస్రావం అవుతుంటే కూడా ఈ రసాన్ని రాయవచ్చు. గుంటగలగరలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మం తాలూకు ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. చర్మం పైన వాపుని, నొప్పిని తగ్గిస్తూ గాయాలు త్వరగా మానడానికి సహాయపడతాయి. అలాగే ఇంకొకటి ఈ జుట్టు నెరవటం, అలాగే జుట్టు పెరగకుండా ఉండటం ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. జుట్టు నెరిచిపోవటం, జుట్టు రాలటం ఇలాంటివన్నీ కూడా జుట్టుకి సంబంధించిన సమస్యలు. దీంతో జుట్టు పలచబడిపోతూ ఉంటుంది. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటం అనేది ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేస్తుంది. జుట్టు నెరవటానికి ముఖ్యంగా పోషకాహార లోపం కారణం, మానసిక ఒత్తిడి రెండో కారణం, జన్యుపరమైన కారణాలు, అలాగే థైరాయిడ్ సమస్యలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. జుట్టు రాలటం అనేది ఒత్తిడి వల్ల కూడా జరుగుతూ ఉంటుంది, పోషకాహార లోపం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది, హార్మోన్ అసమతుల్యత వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఈ జుట్టు నెరుపు ఉన్నప్పుడు కానీ, జుట్టు రాలుతున్నప్పుడు కానీ దాన్ని తగ్గించుకోవటానికి 2 భాగాల గుంటగలగర, ఒక భాగం నువ్వులు, ఒక భాగం ఉసిరి కలిపి పొడి చేసుకొని బెల్లంతో కలిపి రోజుకి 2 పూట్ల కూడా 2 గ్రాముల చొప్పున ఇంటర్నల్గా తీసుకోవాలి. జుట్టు పెరగటం కోసం నీలి భృంగాది తైలం, భృంగామ్ల తైలం ఇలాంటి మార్కెట్లో మీకు దొరుకుతున్నాయి. వీటిని వాడుకోవచ్చు. లేదా గుంటగలగర ఆకు రసం, దీన్ని తలకి రోజు పట్టించడం వల్ల కూడా ఒత్తుగా పెరుగుతుంది. గుంటగలగర జుట్టు కుదులని స్ట్రెంథన్ చేస్తుంది. మెలనిన్ తాలూకు ఉత్పత్తిని పెంచుతూ జుట్టు నెరుపుని కూడా ఇది తగ్గిస్తుంది. రక్త ప్రసరణని మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. దీంట్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొకటి ఉంది. దీనికి సంబంధించి నెగ్లెక్ట్ చేయకూడని అనేక ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు తెలుసుకోవాలి. గుంటగలగరని ఒంటరిగా అంటే ఐసోలేటెడ్గా ఎప్పుడు తీసుకోకూడదు. తులసి, ఉసిరి ఇలాంటి ఇతర ఔషధ మొక్కలతో కలిపి తీసుకోవటం మంచిది. జానపద వైద్యంలో జ్వరం ఉన్నప్పుడు గుంటగలగర పచ్చడిని నెయ్యితో కలిపి తినిపించడం అనేది ఒక ఆనవాయితీ. దీనివల్ల కూడా మంచి అమేజింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. బాలింతలకు కూడా అప్పుడప్పుడు దీన్ని ఇవ్వచ్చు. ఇది వాళ్ళ ఆరోగ్యాన్ని, బలాన్ని పెంచుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. గుంటగలగర కేవలం ఒక మొక్క కాదు, ఇది ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో వాడటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి రిలీఫ్ని పొందొచ్చు. దీని ఔషధ గుణాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని మనం కొనసాగించాలి. ఆయుర్వేదంలో ఉండేటువంటి అద్భుతాల నుంచి ఈ ఆరోగ్యాన్ని, మంచి చక్కటి పర్ఫెక్ట్ హెల్త్ని మనం సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.